శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. పోతన గారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం చూస్తున్నాం. ఇందులో రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు తన రథం మీదకి ఎక్కించుకొని ఇంకా ఆఖరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా అక్కడ చూసేటప్పుడు అంటే, లేకపోతే దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే ఎవ్వరూ లేని సమయాన్ని చూసి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తున్నాడా అంటే అది కాదు. అక్కడ మొత్తం శత్రురాజులు అంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళంతమంది చూస్తూ ఉండగా పోతన గారు రుక్మిణీదేవిని చెయ్యి పట్టుకుని రథం మీదకి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయే సమయంలో పెద్దగా శంఖధ్వనానం చేస్తాడు. నేను రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతున్నాను, మీకు దమ్ము ఉండే మాట అయితే అడ్డుకోండి అని అది ఒక సంకేతాన్ని ఇచ్చాడు. అలాగే కృష్ణునికి బలరాముడు యాదవ సైన్యంతో అండగా కూడా నిలిచి ఉన్నాడు. మొత్తానికి దాని తర్వాత ఈ శత్రురాజులకి శ్రీకృష్ణ పరమాత్మునికి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యాదవ సైన్యం అందులో శత్రురాజుల సైన్యాన్ని తుక్కు రేగొడతాయి. అయితే వాళ్ళంతమంది కకావికలమైపోయి పారిపోతూ ఉంటారు. అదే సమయంలో వెళ్ళిపోతూ ఉండేటువంటి సమయంలో ఎవరు బతికున్నారో ఎవరు చనిపోయారో కూడా ఎవరికీ తెలియకుండా ఉంటే ఒకానొక దగ్గరికి వెళ్ళేసరికి ఆ ముందున శిశుపాలుడు కిందన పడిపోయి ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ విషయాన్ని జరాసంధుడు సాల్వుడు మొదలైనటువంటి వాళ్ళు చూస్తారు. అయ్యో మన శిశుపాలుడు ఇక్కడ ఉన్నాడు అని. అంటే వీళ్ళు ఏమిటనుకున్నారు, ఆ ఘోరమైనటువంటి సమరంలో శిశుపాలుడు చనిపోయాడేమో అని అనుకున్నారు. అసలు శిశుపాలుడు ఎవళ్ళు, రుక్మిణీదేవిని వివాహం చేసుకోవలసినటువంటి ఆ రోజు పెళ్లి కొడుకు. వాస్తవానికి ఆ శిశుపాలుడు అసలు బ్రతికున్నాడా పోయాడా అనేటువంటిది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడితే అక్కడ శిశుపాలుడు కనపడితే ఓహో బ్రతికున్నాడని ఆనందిస్తున్నారు. అంతే తప్ప వాడు ఏడుస్తున్నాడని చెప్పి బాధపడలేదు. తనని ఓదార్చారు. జరాసంధుడు గొప్ప ఫిలాసఫీ చెప్పి ఓదార్చడం అనేటువంటిది మనం ముందు భాగంలో చూసాం. అని ఇట్లు జరాసంధుడును అతని యొద్దిరాజులను శిశుపాలుని పరితాపంపు నివారించి తమ తమ భూముల కుంజనిరి. శిశుపాలుండును అనుచర సేనా సమేతుండయి తన నగరంబున కుంజనియే. ఈ రకంగా జరాసంధుడు తన దగ్గర ఉండేటువంటి తక్కిన రాజులు వీళ్ళంతమంది శిశుపాలునికి ఫిలాసఫీ చెప్పి ఏడవకూడదలాగా. ఎందుకంటే రాజులన్న వాళ్ళకి యుద్ధాలు కామనే. ఆ యుద్ధాల్లో కొన్ని యుద్ధాల్లో గెలుస్తూ ఉంటారు, కొన్ని యుద్ధాల్లో ఓడిపోతూ ఉంటారు. అంతే తప్ప ఓడిపోయాం కదా అని చెప్పి కుంగిపోవడం, గెలిచాం కదా అని ఆనందించేస్తూ ఉండడం చేయడం అనేది అది పొరపాటు. ఎందుకంటే ఈ గెలుపు ఓటములు అనేటువంటివి తాత్కాలికం మాత్రమే అని చెప్పిన తర్వాత శిశుపాలుడు కూడా కొంత మనసు కుదుట పడింది. తను తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. జరాసంధుడు తన తక్కిన రాజులు వాళ్ళంతమంది కూడా వాళ్ళ యొక్క రాజ్యాలకి వెళ్ళిపోతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దీని తర్వాత ఇంకొక విషయం జరుగుతుంది. రుక్మిణీదేవికి 5 అన్నదమ్ములు. అన్నదమ్ములు అంటే వాళ్ళంతమంది అన్నలే. రుక్మిణీదేవే చిట్ట చివరి అమ్మాయి. అయితే ఆ 5గురిలోనే పెద్దవాడు రుక్మి. వాడు శిశుపాలుడు, జరాసంధుడు, దంతభక్తుడు వీళ్ళంతమందితోటి స్నేహం చేస్తూ ఉండేటువంటి వాడు. తండ్రి మాట వినేవాడు కాదు. ఇప్పుడు ఆ రుక్మికి ఏమిటి బాధ అనిపిస్తోందంటే, నా చెల్లెలి వివాహాన్ని చెడగొట్టి ఈ కృష్ణుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు, ఈ కృష్ణుడి పని పట్టి ఇవ్వాలి అని చెప్పి కోపం ఉంది. అప్పుడు రుక్మి ఏం చేస్తాడంటే ఒక అక్షౌహిణి సైన్యంతో తను రథం వేసుకుని ఒక్కడు కృష్ణుడిని ఎదిరించడానికి వెళ్తాడు. అక్కడే పొరపాటు. ఎందుకంటే పెద్ద పెద్ద రాజులే సైన్యాలతోటి వెళ్ళి కృష్ణుణ్ణి ఎదిరించలేకపోయినటువంటి సందర్భం అది. అప్పుడే చూశాడు. అయినా కానీ ఆ కోపం చల్లారక పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకొనకుండా తను బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నమాట. రుక్మి అనువాడు కృష్ణుండు రాక్షస వివాహంబునందన చెలియలింగొనిపోవుటకు సహింపక ఏకాక్షౌహిణీ బలంబుతోడ సమరసన్నాహంబునం కృష్ణుని వెనుతగిలిపోవుచు తన సారథితో నిట్లనియే.
ఒక అక్షౌహిణి సైన్యంతో కృష్ణుణ్ణి వెంట దరుముతూ వెళుతూ తన సారథితో అంటున్నట్ట, బల్లిదు నన్ను భీష్మ జనపాల కుమారకు జిన్న చేసి మా చెల్లెలి రుక్మిణింగొనుచు చిక్కని నిక్కపు బంటు బోలెని గొల్లడు బోయెడిన్ రథము గూడగదోలుము తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద చూపెద నా ప్రతాపము. నేను బల్లిదుణ్ణి అంటే మహాబలవంతుణ్ణి. నేను ఎవరిని? భీష్మ జనపాల కుమారకుణ్ణి. సాక్షాత్తు భీష్మకుడు అనే మహారాజు అతని యొక్క కుమారుణ్ణి. నన్ను తక్కువ చేసి నేను చూస్తుండగా నా చెల్లెల్ని రుక్మిణీదేవిని ఈ కృష్ణుడు పెద్ద పౌరుషం ఉన్న వాళ్ళకి తీసుకుపోతున్నాడా? కృష్ణుడు లేదు, ఈ గొల్లడు ఓయడిన్, ఈ గొల్లవాడు ఎత్తుకుపోతున్నాడా? నేను మహారాజునా? వీడు గొల్లవాడా? ఒక రాజు చూస్తూ ఉండగా రాజుగారి యొక్క చెల్లి, అదిగాక పీటల మీద కూర్చోవలసినటువంటి పెళ్లి కూతురు, దానిని ఒక గొల్లవాడు ఎత్తుకుపోతున్నాడా? సారథి రథము గూడగదోలము, రథాన్ని ఫాస్ట్గా ముందుకు నడిపిస్తూ ఉండు, కృష్ణుడి పని పెట్టేస్తాను. తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద తేజితోల్ల సద్భల్ల పరంపరన్ మదము బాపెద. చాలా పవర్ఫుల్ అయినటువంటి నా బాణాలు వదిలి ఆ కృష్ణుడి యొక్క మదాన్ని వదలగొడతాను. నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను, చూపెదనా ప్రతాపము అని అంటూ ఇట్లు రుక్మి హరి కొలంది ఎరుంగక సారథి నదలించి రథము కూడా దోలించి గోపాలక వెన్నమృత్య నిమిషమాత్రంబు నిలుమని తిరస్కరించి బలువెంట నారి సారించి 3 వాడితూపుల హరి నొప్పించి ఇట్లనియే. రథం ఫాస్ట్గా వెళ్తూ ఉంటే కృష్ణుడికి దగ్గర అయిపోతోంది. అప్పుడు కృష్ణుడితోటి మాట్లాడుతున్నాడు, గట్టిగా అరుస్తూ చెబుతున్నట్ట, గోపాలక వెన్నమృత్య అన్నాడు. ఒరే గోపాలక అంటే ఏమిటి? ఆవులు కాచుకుంటూ ఉండేటువంటి వాడా? వెన్నమృత్య అంటే మృత్యు అంటే దొంగ, వెన్న దొంగ. నువ్వు ఈ అందరేళ్లలోనికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఉండే వెన్న దొంగిలించి తింటూ ఉండేటువంటి వాడా? నిమిషమాత్రం నిలు నీకు నిజంగా పౌరుషం ఉండే మాట అయితే ఒక్క నిమిషం ఆగరా, నా పరాక్రమం ఏమిటో నేను నీకు చూపించేస్తాను అని అంటూ తన యొక్క ధనుస్సు తీసి 3 గొప్ప బాణాలు, వాడిగా ఉండేటువంటి 3 బాణాలు వేసి పటరామంటూ కృష్ణుని వేసి కొట్టేట. హరి నొప్పించి ఇట్లనియే కృష్ణుణ్ణి బాధ పెట్టాడు. అంటే ఆ బాణాలు ఫాస్ట్గా వెళ్ళి కృష్ణుడికి గుచ్చుకున్నాయి, కృష్ణుడికి నొప్పి కలిగేయట. ఆ రకంగా బాణాలు వదులుతూ కృష్ణుడితోటి మాట్లాడుతున్నాడు. చూడండి, మా సరిబాడబా మా పాప గునిపోబనే పాటి గలబాడబేది వంశమెందు జన్మించితివి ఎక్కడ బెరిగితివెయ్యది నడవడి ఎవ్వడెరుగో మానహీనుడవీబు మర్యాదలెరుగబు మాయగై కొని కాని మలయరాబు నిజ రూపమున శత్రునిబహంబుపై పోబు వసుధేసుడబుగాబు బాబిలేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండబు విడువవేని బిలయకాల శిఖా సమాన సితశిలీ ముఖముల గర్వమెల్ల గొందు కలహమందు. ఈ పద్యానికి 2 రకాలైన అర్థాలు వస్తాయి. ముందు ఒక అర్థం చూద్దాం. మా సరివాడవా మా పాప గొనిపోవా, మా తోటి సమానమైనటువంటి వాడివిట్రా నువ్వు, మా అమ్మాయి నువ్వు తీసుకుని వెళ్ళిపోవడానికి ఏ పాటి గలవాడవు, నువ్వు అసలు నీ స్థాయి ఏమిటి, ఏది వంశము, నువ్వు అసలు ఎక్కడ పుట్టావు? యాదవ వంశంలో పుట్టాడు. యాదవులకి ఏమిటి? రాజ్యాధికారం లేదని చెప్పి యయాతి మహారాజు గారి యొక్క శాపం ఉన్నది. అంటే నీకు రాజ్యాధికారం లేదు, ఈ జన్మలోనే నువ్వు కుర్చీలో కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత నీకు లేదు. ఏది వంశము, ఎందుకు జన్మించితివి, అసలు నువ్వు ఎక్కడ పుట్టావో నీకే తిన్నగా తెలియదు. ఎందుకంటే మేనమామ ఇంట పుట్టేవా, రాత్రిపూట మీ నాన్న రహస్యంగా తీసుకుని వెళ్ళిపోయి గొల్లవాళ్ళ ఇంట్లో పెంచాడా? ఇది నీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు. ఎక్కడ పెరిగితివి అంటే నువ్వు ఎక్కడ పుట్టేవో ఎక్కడ పెరిగేవో అన్నీ
కరెక్ట్గా ఏం లేవు. ఎయ్యది నడవడి. పోనీ నీ యొక్క పవిత్రమైనటువంటి నడవడ అంటే అందరి ఇళ్లలోనికి వెళ్ళిపోయి వెన్న దొంగతనాలు చేస్తూ ఉండడాలు, ఈ పిల్లలతోటి ఆటలాడుతూ అంతమందిని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడాలు, ఇలాగా ఎన్నో రకాలుగా చికాకులు నువ్వు పెడుతూ ఉండేటువంటి వాడివి. అసలు నీ గురించి ఎవడికి తెలుసు గనక, ఎవ్వడెరుగు మానహీనుడవీవో, నీకు ఒక మానవ మర్యాద అంటూ ఏం లేవు. అసలు నీకు ఏమీ తెలియదు. ఎందుకంటే చాలామంది ఆడవాళ్లతోటి నువ్వు తిరుగుతూ ఉండేటువంటి వాడివి. మాయగయి కొన్ని కాని మలయరావో, డైరెక్ట్గా నువ్వు ఎప్పుడూ రావు. నువ్వు మాయ పెట్టుకునే వస్తూ ఉంటావు అన్నమాట. ఏదో మాయ చేసి వస్తూ ఉండడం అంటే దొంగ దెబ్బ తీయడానికి వచ్చేటట్లుగా వస్తూ ఉంటావు. నిజ రూపమున శత్రుని బహంబుపై పోబో, డైరెక్ట్గా నీ యొక్క రూపంతో శత్రువు దగ్గరికి ధనుర్బాణాలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది నువ్వు ఎప్పుడూ చేస్తూ ఉండవు. నిజ రూపంతో ఎప్పుడూ వెళ్తూ ఉండవు. వసుధే సుడబుగాబు బావి లేదు, నువ్వు అసలు రాజువే కావు, నీకు ఒక బావి వరస లేదు. ఎందుకంటే నీకంటే పెద్ద వయసులో ఉండేటువంటి ఆడవాళ్లతోటి నువ్వు కలుస్తూ ఉండేటువంటి వాడివి. చాలామంది ఆడవాళ్ళని మభ్యపెట్టినటువంటి వాడివి. అది నీ క్యారెక్టరు. కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవో, అంటే ఇన్ని రకాలైనటువంటి బ్యాడ్ క్వాలిటీస్ నీ దగ్గర పెట్టుకున్నావు కనుక మా సరివాడవా, మా పాటు మాది ఏమిటి, మాది ఎలాంటి వంశంరా, పెద్ద రాజ్యవంశం మాది, మా నాన్నగారు మహారాజు, ఇప్పుడు నేనున్నానంటే యువరాజుని, అది మాతోటి నీకు పోలికేమిటి. కొమ్మ నిమ్ము, కొమ్మ అంటే అమ్మాయి, మా అమ్మాయిని నాకు ఇచ్చేయి, మా రుక్మిణీదేవిని మాకు ఇయ్యి, నువ్వు వెళ్ళిపో. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నదా? స్థాయి మరిచి నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇక్కడ. నీవు గుణరహితుండవు, ఒక శుభ్రమైనటువంటి గుణం అంటూ నీ దగ్గర ఏమైనా ఉన్నదా? విడువవేని, నువ్వు ఆ అమ్మాయిని విడిచిపెట్టు. ఒకవేళ ఇంకా నా మాటలకు విని కూడా నీకు పౌరుషం రాకుండా విడిచిపెట్టలేదనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? విలయకాల శిఖా సమాన సితశిలీ ముఖముల గర్భమెల్ల గొందు కలహమందు, ప్రళయకాలంలో అగ్ని కీలలు ఎంత శక్తివంతంగా ఉంటాయో అలాంటి బాణాలతోటి నీ పని పెట్టేస్తాను నేను. నీ గర్వం అంతా కూడా నేను ఈ యుద్ధంలోని వదలగొట్టేస్తాను, జాగ్రత్త. ఇది శిశుపాలుడు కృష్ణుణ్ణి హెచ్చరిస్తూ చెప్పేటువంటి పలికిన బీరాలైనటువంటి మాటలు. దీనికి రెండో అర్థం ఏంటంటే, కృష్ణుడు ఎవళ్ళండి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు వీడు మాట్లాడేటువంటి వాడు రుక్మి, వీడు రాజకుమారుడే, వీడు యువరాజే, కాదనలేదు. కృష్ణుడికి రాజ్యాధికారం లేదు. యువరాజు, రాజ్యాధికారము ఇలాంటి మాటలు ఏంటండి భూలోకంలో మనిషిగా పుట్టిన తర్వాత ఉండేటువంటి వ్యవహారాలు. ఒక మనిషి అన్నటువంటి వాడికి ఎన్ని వేల జన్మలు ఉంటాయో అది ఎవరికి తెలుసు. కానీ పరమాత్ముడితోటి మనిషికి పోలిక ఎక్కడ ఉంటుంది? మా సరివాడవా, నువ్వు మాలాంటి వాడివా అంటే, మాలాంటి వాడివా అంటే మాలాంటి వాడివి ఎందుకు అవుతావు కృష్ణ అని రెండో అర్థం. అంటే మనిషికిను దైవానికి పోలిక ఎక్కడైనా ఉందా? నువ్వు పరబ్రహ్మస్వరూపానివి. మా సరివాడవా, మా పాప గొనిపోవా, మా అమ్మాయిని ఎత్తుకుపోవడానికి మా సరివాడవా. మా సరివాడవు అయ్యే మాట అయితే, ఇంకో మనిషి అయ్యే మాట అయితే ఎత్తుకుపోవచ్చు. కానీ నువ్వెవడివి కృష్ణ? నువ్వు సాక్షాత్తు పరమాత్ముడివి. ఏ పాటి గలవాడవు నువ్వు? ఏ పాటివి? మేము ఏదో మాది అంటే పాటి అంటే ఒక రకమైనటువంటి స్థాయి అంటూ ఉంది. నీకు స్థాయి ఏమిటి? అనంతుడవు, ఆది మధ్యాంతరహితుడవు. ఏది వంశము? వంశము అంటే ఏమిటి? మనం ఎక్కడ పుట్టాము అనేటువంటిది. పుట్టుక చావు అనేటువంటిది లేకుండా ఆది మధ్యాంతములు లేనటువంటి వాడికి వంశం ఏమిటండి? పుట్టినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఏ కులంలో పుట్టాడు, ఏ వంశంలో పుట్టాడు అనేటువంటివి ఈ లెక్కలన్నీ వస్తాయి. అలా కాకుండా అసలు పుట్టుక చావు అనేటువంటిది లేనటువంటి పరబ్రహ్మానికి వంశంతో పనే ఉన్నది. ఎందు జన్మించితివి? విష్ణువు ఎక్కడైనా జన్మించడం ఏమిటి? అసలు పుట్టుక అనేటువంటిదే లేనటువంటి వాడు కదా విష్ణువు. ఎక్కడ పెరిగితివి? విష్ణువు ఎక్కడైనా పుట్టడం ఏమిటి, పెరగడం ఏమిటి, విష్ణువుకి నడవడం ఏమిటి? ఇదంతా ఎవడెరుగు ఎవడికి తెలుసు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడికి కూడా నీ గురించి తెలియదు. మానహీనుడవీవు. మానహీనుడు అంటే నీకు మానం మర్యాద లేదు అనే నిందావాక్యం ఇందాకట మనం అర్థం చెప్పుకున్నాం. కానీ మానహీనుడవు ఇవు, నీకు మానం అంటూ లేదు.
మానము అంటే ఏమిటండి? మానం మర్యాద అంటే సిగ్గు లజ్జ అనే అర్థం మనం చెబుతాం. కానీ మానము లేదు కృష్ణుడికి. మానము అంటే కొలత అని అర్థం. అదే మనం చదువుకునేటప్పుడు దూరమానము, కాలమానము, తులామానము, ఇవన్నీ దూరమానానికి ఏమిటి చెప్తాము? సెంటీమీటరు, మిల్లీమీటరు, డెసిమీటరు, మీటరు, కిలోమీటరు, ఇలాగా అంటే ఎంత లెంగ్త్, ఎంత డిస్టెన్స్ అని చెప్పడానికి మానము, అది దూరమానము. అలాగా తులామానం అనేమంటే ఎన్ని కేజీలు ఉన్నది, లేకపోతే ఎన్ని టన్నులు ఉంది, ఎన్ని క్వింటాళ్ళు ఉంది అని. మానము అంటే కొలత అన్నమాట. మానహీనుడవీవు, నీకు మానం అంటూ లేదు అంటే కొలత లేదు, నిన్ను ఎవడు కొలవగలడు? ఈ యూనివర్స్ ఎంతైతే ఉందో ఇలాంటి యూనివర్సులు ఎన్ని యూనివర్సులో నీ యొక్క గర్భంలో ఉన్నాయి. మరి అలాంటప్పుడు విష్ణువుని కొలవడానికి ఒక టేప్ అంటూ ఎక్కడైనా ఉంటుందా? అందువల్ల నువ్వు మానహీనుడవి. మర్యాదలు ఎరుగవు. మర్యాద అంటే ఏమిటి? ఒక కొల. కొల అంటే ఒక హద్దు. ఆ హద్దు ఆంగ్ మర్యాద వచ్చినే అని పాణినీయం. అంటే మర్యాద అనేటువంటిది అంటే ఒక కొల, ఒక హద్దు. అటువంటి హద్దు నీకు ఎక్కడా ఏం లేదు. మాయగై కొని కానీ మలయరావు, నువ్వు మాయతోటే వస్తూ ఉంటావు. మాయతోటి వస్తున్నావు అంటే ఏమిటి? విష్ణువు దగ్గర మాయ ఉంటుంది ఎప్పుడైనా. విష్ణువు మాయకి అతీతుడైనటువంటి వాడు. విష్ణు మాయ ఎంతపాటి గొప్పవాడినైనా, ఎంతపాటి భక్తుడినైనా కప్పేస్తూ ఉంటుంది. ఆ మాయలో పడి అలాంటి భక్తుడు కూడా గిలగిల్లాడిపోతూ ఉంటాడు. అంటే మాయ అనేటువంటిది ఏమిటి అక్కడ అర్థము? మనిషి యొక్క ఆలోచనని తప్పుదోవ పట్టించేటువంటిదే మాయ అన్నమాట. ఎదురుగానే దైవం కనపడుతూ ఉంటుంది, అది దైవం అని వాడు తెలుసుకోలేకపోతూ ఉంటాడు. అది దేన్ని బట్టి అవుతోంది? అదే మాయ అన్నమాట. ఇలాంటివి పోతన గారి భాగవతం అంటే మహాభాగవతంలో కోకొల్లలుగా ఈ ఘట్టాలు వస్తూ ఉంటాయి. ఎదురుగా కృష్ణుడు ఉంటాడు, ఆ కృష్ణుడిని వీళ్ళు నిందించేస్తూ ఉంటారు. కారణం ఏమిటి? విష్ణు అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించలేక లౌకికమైనటువంటి భావనలోని నిందిస్తూ ఉంటారు. ఎదురుగా విష్ణువే పరబ్రహ్మస్వరూపమే అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వీళ్ళని విష్ణుమాయ కమ్మిందన్నమాట. నిజరూపమున శత్రువుని వహంబుపై పోవు. శత్రువుల దగ్గరికి నీ యొక్క ఒరిజినల్ రూపంతో నువ్వు ఎప్పుడూ వెళ్ళవు. విష్ణువుకి ఒరిజినల్ రూపం ఏమిటండి? విష్ణువు నిర్గుణ పరబ్రహ్మం. దానికి ఏమిటి ఒరిజినల్ రూపం ఉంటూ ఏమైనా ఉంటుంది ఏంటి? గాలికి అంటూ ఒక రూపం ఏమైనా ఉందా? శూన్యం ఉన్నది, దానికి ఏమైనా ఒక రూపం అంటూ ఉంటుందా? అలా కాకుండా మెటీరియలిస్టిక్ వరల్డ్ అయితేనా ఉన్నదంటే దానికి ఒక రూపం అంటూ ఉంటుంది. మరి అలాంటప్పుడు శత్రునివహం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అంటే విష్ణువు ఒక ఆకారాన్ని ధరించి వెళ్ళాలి. ఏ ఆకారం లేకుండా శత్రువుతో యుద్ధం చేయడం అనేటువంటి శూన్యం నిండా కూడా శక్తి ఉన్నది. మరి అటువంటి శక్తి శత్రువు మీదకి వెళ్ళి యుద్ధం చేయడం అంటూ ఉండదు కదా. శత్రువు మీదకి వెళ్ళి యుద్ధం చేయాలంటే ఆ శత్రువుని చంపడానికి తగినటువంటి ఆకారాన్ని పొంది వెళ్ళాలి. అందుకే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారంలో విష్ణు వచ్చాడు, హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరహావతారంలో విష్ణు వచ్చాడు. ఇలా ఒక్కొక్క ఆకారం ఎందుకు మార్చుకుంటూ వెళ్తున్నాడంటే ఆ రాక్షసుని యొక్క సంహారం ఆ రకంగా జరుగుతూ ఉంటుంది కనుక. వసుధేసుడవు గావు బావి లేదు. వసుధేసుడు అంటే మహారాజు నువ్వు కానే కావు. మహారాజు ఏంటండి? మహారాజు అనేటువంటి వాడు ఎంత గొప్ప రాజు అయినా ప్రపంచాన్నంతటినీ పరిపాలన చేస్తుండే చక్రవర్తి అయినప్పటికీ కూడా ఏమిటి మహారాజు అనేటువంటి వాడు ఒక జన్మెత్తినవాడు ఏదో రోజు ఫుల్ స్టాప్ అయిపోతుంది లైఫ్కి. మరి దైవాన్ని ఒక రాజుతోటి ఎలా చెప్పగలం? నీకు వావి లేదు. వావి ఏమిటి? వావి వరసలు అంటే అమ్మ, చెల్లి, తమ్ముడు, అక్క, ఇలాంటి చుట్టరికాలన్నీ వీటిని మనం వావి అని అంటాం. అసలు ఇవన్నీ కూడా విష్ణువు గర్భంలో ఉండేవే. మొత్తం ఎవరైనా సరే విష్ణు వంశతో జన్మించినటువంటి వాళ్ళే. ప్రతి ప్రాణిలోని కూడా అంతర్యామిగా విష్ణువు ఉండేటువంటిదే. మరి అలాంటప్పుడు విష్ణువుకి మామూలు సామాన్యమైనటువంటి జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఒక తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అసలు ఈ పరబ్రహ్మస్వరూపానికి ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? ఇది పరమార్థ పూర్వకమైనటువంటి రెండవ అర్థం అన్నమాట. ఇది ఈ రకంగా అంటే రెండో అర్థం పారమార్థికంగా ఉండేటట్టు భావనతోటి ఈ రుక్మి అనేవాడు మాట్లాడలేదు. కానీ వాడు మాట్లాడినా కానీ అక్కడ జరిగింది ఏమిటవుతోంది? రెండో అర్థం వచ్చేటట్లుగా మాటలు ధ్వనిస్తున్నాయి అన్నమాట. అది పోతన గారు అంత చక్కగా రాసిపెట్టారు. ఈ రకంగా ఇలా బాణాలు వేసాడన్నాం కదా.
వేస్తే కృష్ణుడు ఊరుకుంటాడా? కృష్ణుడు ఏమిటి చేసేట అని పలికినా నగధరుండు నగి ఒక్క బాణంబున వాని కోదండంబు ఖండించి 6 శరంబుల శరీరంబు దూరనేసి 8 విశిఖంబుల రథ్యంబులంగూల్చి 2 అమ్ముల సారథ్యం జంపి 3 వాడితూపుల కేతనంబు ద్రుంచి మరియునొక్క విల్లందిన ద్రుంచి వెండియునొక్క ధనువు పట్టిన విదళించి క్రమంబున పరిఘ పట్టిస సోల చర్మాసి శక్తి తోమరంబులు ధరించిన తుణుకలు చేసి క్రమ్మర నాయుధంబులు ఎన్ని ఎత్తిన నన్నియు శకలంబులు గావించే అంతటం దనివిసనక వాడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపై ఇప్పుడు మిడుత చందంబునంగదిసిన ఖడ్గ కవచెంబులు చూర్ణంబులు చేసి మెరుంగులు చెదర నడిదంబు వెరికి జడిపించి వాని శిరంబు తెగబ్రేయుదనని గమకించి నడచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకుని ఇట్లనియే. అంటే ఈ వచనంలో ఇంకేం లేదు. కృష్ణుడు ఊరుకోకుండా పట బాణాలవి వేసి రుక్మి యొక్క సారథిని గుర్రాలని వీటన్నిటినీ చంపాడు. రుక్మి వేసేటువంటి బాణాలని తుత్తునియలు చేస్తూ రుక్మి చేతిలో ఉండేటువంటి ధనుస్సుని విరిచాడు. తర్వాత రుక్మి ఇంకొక ఆయుధం తీస్తే దాన్ని విరవడం, అలాగ రుక్మి ఆఖరికి ఒక కత్తి పట్టుకుని కిందకి దిగాడు. అది ఎలా ఉన్నారంటే మహాదవానలంబుపై బడు ఖద్యోతంబురుంబోలే, అంటే పెద్ద ఆ దావాగ్ని మీదకి ఒక మిడుగురు పురుగు వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉన్నది. దవానలం మీద మిడుత చందంబునం గడిసిన ఒక పెద్ద అగ్ని మండిపోతోంది, దాని మీదకి ఒక మిడత కోపంతో వెళ్ళిపోతోంది. వెళ్తే అగ్నికి ఏమైనా లోట ఈ మిడతను కూడా పలహారం చేసేస్తుంది. అలాగా ఈ రుక్మి ఇంకా పౌరుషం వదిలిపెట్టకుండా కత్తి పట్టుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నట్ట. అప్పుడు కృష్ణుడు వాడి కత్తిని వాడి కవచాన్ని కూడా తుత్తునీయలు చేసేసి ఇంకా కృష్ణుడికి అప్పుడు కోపం వచ్చి పట్టలేక వీడు తలకాయ తగ్గొట్టేస్తానని చెప్పి కిందకి దిగేట రథం మీద నుండి. అప్పుడు రుక్మిణీదేవికి యువతలేంటి భర్త, అవతల ప్రక్కనే వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు తన యొక్క అన్నయ్య, తన భర్త తన అన్నయ్యని సంహరించబోతున్నాడు ఇప్పుడు. అప్పుడు గబగబా రుక్మిణి కృష్ణ పరమాత్ముని పాదాలు పట్టుకుని నాథ వద్దు మా అన్నయ్యని విడిచిపెట్టు అని బ్రతిమాలుతోందిట. ఆ బ్రతిమాలేటు నిన్ను నీస్పెరు దేవదేవుని నిర్ణయింపగలేకయో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీపయిన్ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ దయానిధి. కృష్ణ, నువ్వు పరమాత్ముడివి, నిన్ను దేవదేవుడు అనేటువంటి విషయాన్ని నా భర్త నా అన్నయ్య అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వు సర్వలోక శరణ్యుడివి, మా అన్నయ్య చేసినటువంటి మహాపరాధాన్ని మన్నించి మా అన్నయ్య ప్రాణాలని కాపాడి నన్ను రక్షించు. దయానిధి అంటే దయకి నిధిగా ఉండేటువంటి వాడా అని చెప్పి ఎంతో బ్రతిమాలుతోంది. ఇంకా బ్రతిమాలుతోందిట రుక్మిణీదేవి. కల్లలేదని విన్నవించుటగాదు వల్లభ ఈతనిన్ బ్రల్లదుండెగజూచితేనియు భాగ్యవంతులమైతి మే మల్లుడయ్యే ముకుందుడీశ్వరుడంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదురీశ్వరా. మా అన్నయ్య తప్పు చేయలేదు అని మాత్రం నేనేమనలేదు. కళ్ళలేదని విన్నవించుట కాదు వల్లభ, భర్త అంటే నాథ మా అన్నయ్య తప్పు చేయలేదు, వాడు చాలా నిర్దోషి అని చెప్పి ఇలాగ నేను కోర్టులో లాయర్ వాదించినట్టుగా వాదించాను. మా అన్నయ్య మాత్రం తప్పులు చేసేసినటువంటి వాడే, వీడు నోటికి వచ్చినట్టుగా పేలా పనులు పేలిన వాడే. అయినప్పటికీ కూడా వీడిని సంహరించేస్తే ఇప్పుడు వచ్చే సమస్య ఏమవుతుందంటే మా అమ్మ నాన్నలు ఎంత ఆనందపడుతున్నారో ఈ సమయంలో. ఏమిటి, మా అల్లుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అల్లుడయ్యాడా, ముకుందుడు ఈశ్వరుడు మాకు అల్లుడయ్యాడా. ఎవళ్ళకి ఏ దంపతులకి ఇలాంటి మహద్భాగ్యం దక్కుతుంది
అని చెప్పి వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారో అంతవరకు తప్పదురా ఏమిటి ఇలా అయిపోయింది, శిశుపాలుడికి చేజేతులా నా కూతుర్నిచ్చి వివాహం చేస్తున్నానేంటి అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండేటువంటి మా తల్లిదండ్రులు నిన్నటి వరకును అలాగ బాధగా ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారంటే సాక్షాత్తు పరమాత్ముడు పరబ్రహ్మస్వరూపం శ్రీ మహావిష్ణువు మా అమ్మాయికి భర్త అవుతున్నాడా అని ఆనందపడుతున్నారు. అలాంటి సమయంలోని మా అన్నయ్యను కానీ నువ్వు సంహరించేస్తే వాళ్ళు మా తల్లిదండ్రులు పుత్రశోకంతో బాధపడుతూ ఉంటారు. అంటే ఇలా ముకుందుడు అల్లుడయ్యాడని ఆనందించాలా, లేకపోతే కన్న కొడుకు చనిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉండాలా? అందువల్ల ఇలాంటి పుత్రశోకాన్ని మా తల్లిదండ్రులకు కలిగించకు కృష్ణ అని చెప్పి వేడుకుంటుంది. అని దగ్గుత్తికతో మహాభయముతో నా కంపితాంగంబుతో వినతశ్రాంతముఖంబుతో శృతి చలద్వేణీ కలాపంబుతో కనుదోయింజడిగొన్న బాష్పములతో కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిందెగబ్రేయబోకమగిడెన్ కృష్ణుండు రోచిష్ణుడయ్యి. ఈ రకంగా దగ్గుత్తికతోటి అంటే గొంతు తడారిపోతుందన్నమాట రుక్మిణీదేవికి. అక్కడ ఇంకా సెకండ్స్ వ్యవధి. కృష్ణుణ్ణి ఎంతో బతిమాలకపోతే కృష్ణుడు ఆ క్షణంలో ఒక్కసారి పటామంటూ కత్తితోటి రుక్మి యొక్క తలకాయ తగ్గొట్టేస్తే మాత్రం చెప్పలేనంత ఘోరం జరిగిపోతుంది. ఆ సమయంలో ఎంత బ్రతిమాలాలో అంతలాగా బతిమాలిందనమాట రుక్మిణీదేవి. మహాభయముతో నాకంపితాంగంపుతో ఎంతో భయంతో శరీరం అంతా వణికిపోతుంది రుక్మిణీదేవికి. ఎందుకంటే ఇంకా అది చాలా చాలా కీలకమైనటువంటి సమయం. ఆ సమయంలో కృష్ణుడు తమకాన్ని తగ్గించుకొనకపోతే మాత్రము ఘోరమైనటువంటి నష్టం జరిగిపోతుంది. వినతశ్రాంతముఖంబుతో శ్రాంతముఖము కోల్పోయింది ఆవిడ. శృతిచలద్వేణీ కలాపంబుతో జడిగొన్న బాష్పములతో ఒక్కసారిగా ఆవిడ జుత్తంతా కూడా చెదిరిపోతోంది. తర్వాత ఆవిడ ఏడు చేస్తోంది అంటే రెండు కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయట. అలాంటి రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మని యొక్క పాదాలు పట్టుకుని మా అన్నయ్యని విడిచిపెట్టు కృష్ణ అని అంటుంటే కృష్ణుడి యొక్క మనస్సు కరిగిపోయింది. ఆయన దయానిధి కదా, అందుకే కరిగిపోయింది. వెంటనే రుక్మిణి చంపకుండా కృష్ణుడు కోపం మాత్రం ఉంది. రోచిష్ణుడై అంటే కళ్ళు ఎర్రగా ఉన్నాయట కృష్ణుడికి కోపంతో. అయినప్పటికీ కూడా రుక్మిణి సంహరించకుండా వదిలిపెట్టేశాట. ఎలాగా వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న పని చేశాడు. ఇట్లు చంపక బాబా రమ్మని చిరునగవు నగుచూ వానిని బట్టి బంధించి గడ్డంబును మీసంబును తలయును ఒక కత్తివాడియమ్మున రేవులు వార గొరిగి విరూపించేశాను. అంతటా యదువీరులు పరసైన్యంబులం బారదోలి తత్సమీపంబునకు వచ్చిరి. అప్పుడు హతప్రాయుండై కట్టుబడి ఉన్న రుక్మిణి చూచి కరుణ చేసి బలభద్రుండు బంధంబులు విడిచి హరిని డగ్గరి ఇట్లనియే. అంటే ఈ రకంగా చంపకుండా వదిలిపెట్టేసి తర్వాత ఏం చేశాడంటే కృష్ణుడు చక్కగా చిరునవ్వుతోటి నవ్వుతూ వాడిని ఆ రుక్మిణి తాళతోటి కట్టి వాడి గడ్డము మీసము తల ఈ మూడు కూడా మంచి షార్ప్గా ఉండేటువంటి కత్తితోటి కృష్ణుడు గొరిగేశాట. అంటే గుండు చేసేసాడు, మీసం గొరిగేశాడు, గడ్డం కూడా గొరిగేశాట. అంటే రాజుని అంతకంటే అవమానించడం అనేటువంటిది ఇంకొకటి ఏమైనా ఉంటుందా? అంతకంటే తలకాయ తీసేస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుందేమో. మానహాని కంటే మరణము మేలు అని చెప్పి చెన్నైసూరి చెబుతాడు. ఇక్కడ మానహానం చేశాడు కృష్ణ పరమాత్ముడు. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రుక్మిణి ఏమని చేశాడు, కృష్ణుడు తాళ్ళు వేసి కట్టేశాడు కదా. ఇలా ఉండగా ఇప్పుడు యదువీరులు ఆ సైన్యాన్ని పారద్రోలేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చేసరికి యదువీరుల్లో ఎవరున్నారు? బలరాముడు ఉన్నాడు. చూశాడు ఇక్కడ సీను. రుక్మిణీదేవి కృష్ణుడు, రుక్మిణీదేవి యొక్క అన్నయ్య రుక్మి. ఆ రుక్మిని కృష్ణుడు ఏమిటి చేశాడు, తాళతోటి కట్టేసి చూస్తే రుక్మి చాలా వికృతంగా జుత్తు అనేది లేకుండా మీసాలు గడ్డాలు లేకుండా బోడిగా కనబడ్డట. కానీ ఇప్పుడేమైంది, రుక్మిణీదేవిని పెండ్లాడితే వాడు బావమరిది అయ్యాడు కదా, అంటే బంధువైపోయాడు కదా. బలరాముడికి కొంచెం బాధ అనిపించింది. కృష్ణ
ఏమిటి కృష్ణ ఇలాంటి పని, వాడు ఎవడో కాదు నీకు బావమరిది కదా, మరి అలాంటి వాడిని అంటే మనకు బావని పట్టుకుని ఇంతలా అవమానించేసేవా కృష్ణ అని చెప్పి బలరాముడు కొంచెం కనికరించి ఆ కట్లన్నీ విడిపించేట రుక్మికి. విడిపించి ఇంకా కృష్ణుడితోటి మాట్లాడుతున్నాడు. తర్వాత రుక్మిణీదేవిని కూడా ఓదార్చుతాడు. ఇక్కడ ఏమిటి, రుక్మిణీదేవి తన అన్నకి పరాభవం జరిగింది కదా, అందువల్ల రుక్మిణీదేవి బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం బాధపడిపోతోంది కదా, అందువల్ల రుక్మిణీదేవిని ఊరడించాలి. ఈ పనులన్నీ బలరాముడు చేస్తాడు. అది రేపు చూద్దాం. స్మృతి.